హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సత్య సంగం రెడ్డి. మేము రీసెంట్గా సాంగ్స్ ట్యూన్ చేయడం మరియు రాస్తున్నాం. కాబట్టి ఈరోజు కెమెరా ముందుకు రావడానికి కారణం అదే. మేమే రాసుకుంటూ మేమే కొత్త సాంగ్స్ పాడడానికి ట్రై చేస్తున్నాం, అదే ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీ అందరూ సపోర్ట్ ఉండాలని ఈరోజు లైవ్లోకి వచ్చాం. చూద్దాం మరి ట్యూన్స్ ఎలా ఉంటాయో, ఏ విధంగా ఉంటాయి అనేది. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ కృష్ణదామర్ సింగ్ మనకి ఎంతో సపోర్ట్ చేస్తారు, ప్రొడ్యూసర్ కానీ లిరికిస్ట్ కానీ కూడా లిరికిస్ట్ సపోర్ట్ చేస్తారు. చూద్దాం మరి ఈరోజు ఎలా ఉంటుందో. నేను డ్యూటీ ఉన్న టైంలో గుర్తొచ్చింది ట్యూన్. కాకపోతే అప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్నారు, అందరికీ ఇబ్బంది అయిపోద్దేమని మరి చేయలేదు. ఆ ట్యూన్ నీకు ఒకసారి చెప్తాను. అలాగే మన వ్యూవర్స్ కూడా వింటారా, చూస్తారు కూడా. ఏంటంటే ఏం లేదు, డ్యూటీ టైం కాబట్టి మా ఫుడ్ అందరూ ఒకే టైం ఉంటుంది కదా. డ్యూటీ టైము, తినడం, మెస్ అనగా స్లీపింగ్ టైము, ఇవన్నీ ఒకే టైంలో ఉంటాయి కాబట్టి దాని మీద వచ్చింది చిన్న ట్యూను. ఓకే, అది ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, దాన్ని మా డ్యూటీ పరంగా నేను ట్యూన్ చేసింది ఎలాగంటే టైము ఒకటే, పొద్దున్న టైము ఒకటే, డ్యూటీ టైము ఒకటే, మన డ్యూటీ టైము ఒకటే, టైము ఒకటే, మన పొద్దున్న టైము ఒకటే, డ్యూటీ టైము ఒకటే, మన డ్యూటీ టైము ఒకటే. రాములో 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 టైము ఒకటే, పొద్దున్న టైము ఒకటే, డ్యూటీ టైము ఒకటే, మన డ్యూటీ టైము ఒకటే. పోయేటప్పుడు నాన్న పోయేటప్పుడు ఎవడు టైం ఎవడు తిరుగుతూ పోయేటప్పుడు ఎదుగమురా దేనికి పోయేటప్పుడు ఎదుగా దేనికి పోయేటప్పుడు ఎదుగమురా దేని విలువ. ఎలా ఉంటుంది అన్నమాట. బాగుందా? ఇప్పుడు ఈ ట్యూన్ ఉంటుంది కదా, దీన్ని ఇప్పుడు చదువుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు బడికి వెళ్తారు కదా. మా పిల్లలు ఇటువంటి కష్టాలు పడకూడదని అమ్మ లేదా వాళ్ళ నాన్న పడకుండా ఉండకూడదని వాళ్ళు కనుక ఇదే ట్యూన్ కనుక పాడినట్టయితే ఎలా ఉంటుందో అది కూడా వినిపిస్తాను. ఓకేనా? సేమ్ ఇదే ట్యూన్. ఏది తాని నాని నాన్న సరితనే నాని నాన్న తాని నాని నాన్న సరితనే నాని నాన్న తాని నాని నాన్న సరితనే నాని నాన్న తాని నాని నాన్న సరితనే నాన్న. ఓకే ఓకే, కొద్దిగా జస్ట్ ముందు వచ్చే ట్యూన్ మారుతుంది డిఫరెన్స్. ఓకే, అలా అయితే ఎలా ఉంటుందో చెప్తాను అన్నమాట. మా అయ్యలాగా నీకు కట్టమే వద్దయ్యో, మా అయ్యలాగా నీకు కట్టమే వద్దయ్యో, ఏను పోయి మరి అద్దరమే దిద్దయ్యో. మా అయ్యలాగా నీకు కట్టమే వద్దయ్యో, ఏను పోయి మరి అద్దరమే దిద్దయ్యో. కూరబిడ్డో సల్లంగా ఉండర కొడక, కూరబిడ్డో సల్లంగా ఉండర కొడక, మా అయ్యలాగా నీకు కట్టమే వద్దయ్యో, ఏ పోయి మరి అద్దరమే దిద్దయ్యో. కూరబిడ్డో సల్లంగా ఉండర కొడక, కూరబిడ్డో సల్లంగా ఉండర కొడక. ఇలా ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు పడే కష్టం వాళ్ళ పిల్లలు పడకూడదని, నాయన కొడక ఇలా పోయి బడికి పోయి చదువుకోవాలని మన తెలంగాణ మాండలికంలో ఉంటుంది కొద్దిగా. సేమ్ అదే ట్యూన్, ఈ విధంగా ఉంటుంది అదే సాంగ్. ఇంకో ట్యూను ఇప్పుడు మన చిరుపల్లి కనకలక్ష్మి జాతర ఉంది కదా, రోజు పోతుంది. మనం ఏటా పోతాం, ప్రతి సంవత్సరం జరిగే పండుగ మన ఏరియాలో. అయితే అక్కడ కూడా ఒక అమ్మాయిని చూశారు, చూసి మంచి ట్యూనే గుర్తొచ్చింది, రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం. సూపర్. కాకపోతే లిరిక్స్ రాయలేదు, లిరిక్స్ రాయాలి, అది కూడా మీకు వివరిస్తున్నాం. అలాగే మన వాళ్ళు వ్యూవర్స్ కూడా వింటారు. త్వరలో ఈ సాంగ్ రాబోతుంది. ఫస్ట్ ఈ సాంగ్ ఏదైతే చూద్దాం, మ్యాక్సిమం ఈ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి అనుకుంటున్నాను. బాగుంటుంది. మన పక్క జానపదం, మన ఉత్తరాంధ్రకి ఇటువంటి జానపదాలు అయితే మన వాళ్ళందరూ కూడా బాగానే
ఎందుకంటే జానపదం అంటే మన ఉత్తరాంధ్ర మొత్తం మన అన్ని జిల్లాలో బాగా ఆదరిస్తారు. జానపదాలు అనేవి మన సైడు నెక్స్ట్ తెలంగాణ సైడు బాగానే ఉన్నాయి, అందరూ వింటారు. అన్ని తరహాలు అన్ని తరహాల వారు కూడా బాగా ఆదరిస్తున్నారు జానపదాన్ని. అందుకనే ఇదైతే బాగుంటుంది అనుకున్నాను నేనైతే. చూద్దాం, అది చెప్తా. అదే కృష్ణ, ఇప్పుడు మా కనకాష్టమి జాతరలో అప్పుడు ఫీల్ గుర్తొచ్చింది. అది పెట్టుకో చెప్తాను, దాన్ని రికార్డ్ చేస్తున్నా. పెట్టుకో. ఓకే, పై రోజు దాన్ని ఎలా అంటే సిగ్గుపల్లి జాతరలో చిన్న దానా సిగ్గుపడుతూ చూసిన విశాఖ ముక్కు దానా. సిగ్గుపల్లి జాతరలో చిన్న దానా సిగ్గుపడుతూ చూసిన విశాఖ ముక్కు దానా. రాసుకోవాలి, అరణ్యం రాసుకోసరి చెప్తాను. సిగ్గుపల్లి జాతరలో ఓ చిన్న దానా సిగ్గుపడుతూ చూసినావే విశాఖ ముక్కు దానా. సిగ్గుపడి చూసినావే చిలకముక్కు దానా. సిగ్గుపల్లి జాతరలో చిన్నదానా సిగ్గుపడి చూసినావే చిలకముక్కు దానా. చూడు ఏ రాసింది చెప్తాను. చిక్కుపల్లి జాతరలో చిన్నదానా సిగ్గుపడి చూసినావే చిలకముక్కు దానా. ఇంకోటి కావాలి కదా, సొట్టబుగ్గల దానా ఓ బాలుకల్ల దానా నా బేటి నెల దానా. ఇవి చదువుతాం నాలుగున్నా టచింగ్ కలిపినా. ముందు ఈ నాలుగు చదువుతాం. ఓ సొట్టబుగ్గల దానా ఓ బాలుకల్ల దానా నా బేటి నెల దానా ఓ ముద్దుగున్నమైనా చూద్దాం. మొత్తం ఇప్పుడు టచింగ్ మొత్తం చేసి ఫస్ట్ నుంచే. సిగ్గుపల్లి జాతరలో చిన్నదానా చిలకముక్కు వెనక వస్తుంది. ఒకసారి సిగ్గుపల్లి జాతరలో చిన్నదానా సిగ్గుపడుతూ చూసిన చిలకముక్కు దానా. ఇది 2 సార్లు వస్తుంది కౌంట్. ఇది సింగిల్ వస్తుంది. ఇదే మళ్ళీ పక్కలోకి యాడ్ చేసుకున్నాం. ఓకే, ఒకసారి ఓకే చూడ. సిగ్గుపల్లి జాతరలో చిన్నదానా సిగ్గుపడుతూ చూసిన విశాఖ ముక్కు దానా. సిగ్గుపల్లి జాతరలో చిన్నదానా సిగ్గుపడుతూ చూసిన విశాఖ ముక్కు దానా. ఓ సొట్టబుగ్గల దానా ఓ బాలుకల్ల దానా నా బేటి నెల దానా ఓ ముద్దుగున్నమైనా సిగ్గుపల్లె సిగ్గుపల్లె. మళ్ళీ పాప మీద వస్తుంది మాట టచింగ్. సిగ్గుపల్లి జాతరలో చిన్నదానా సేమ్ అలా వస్తుంది. ఓకే, అది టచింగ్ పెట్టుకో. ఇది చర్మాలు ఏముంటే బాగుంటుంది. చర్మాలు 4 ఉంటే బాగుంటుంది. 3 4 మరి అన్నీ అయితే ఇదే కాబట్టి 4 చర్మాలు పెట్టుకుంటాం. 4 అంటే సరేలే. ఇది 5 చెయ్యి. ఇది ఒక 5 ఫాలో పెట్టింది. దీని
వస్తుంది టోటల్గా మరి ఒకసారి చూద్దామా. అలా రావాలి ఒక చరణం మనకి. ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు వస్తుంది ఎలా అవుతుంది. చిరుపల్లి జాతరలో వస్తున్నారా, చిరుపల్లి జాతరలో వస్తున్నారా, సిగ్గుపడుతూ చూసిన విశాఖముక్కులా, చిరుపల్లి జాతరలో వస్తున్నారా, సిగ్గుపడుతూ చూసిన విశాఖముక్కులా, ఓ సత్తలు వెళదానా, ఓ బాలికల్లదానా, నవ్వుకి నెరదానా, ఓ ముద్దుగున్నవైనా, చిరుపల్లి 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 జాతరలో వస్తున్నారా. ఒకసారి కనిపించలేదు అది. చిరుపల్లి జాతరలో వస్తున్నారా, సిగ్గుపడుతూ చూసిన విశాఖముక్కులా, చిరుపల్లి జాతరలో వస్తున్నారా, సిగ్గుపడుతూ చూసిన విశాఖముక్కులా. అలా టచ్ మాత్రం. ఇంకా మనకి 400 ఉన్న కాబట్టి మూడు చరణాలు సరిపోతాయి. మళ్ళీ వాళ్ళకి సేమ్ అదే రిపీట్ అవుతుంది. చిరుపల్లి జాతరలో వస్తున్నారా అదే మనకి రిపీట్ అవుతాయి. ఇక్కడికి ఇది ఒకటిను. అది అలా గుర్తొచ్చింది. అందుకే ఈ ట్యూన్ అప్పుడు రికార్డ్ చేసుకున్నాను అనమాట. చాలా లిరిక్స్ ఎవరైనా చేద్దామనేసి నీకు చెప్పాను అనమాట. మన వ్యవస్థ కూడా తెలుస్తుందని మీరు క్యాన్ పెట్టి అలాగా మామూలుగా లైవ్లో చూపిస్తారని చేద్దాం. త్వరలో చేద్దాం. ఈ సాంగ్ అయితే ఫస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. దీన్ని ఏం డెవలప్మెంట్ చేస్తారా? దాన్ని డెవలప్ చేద్దాం. లిరిక్స్ పరంగా ముందు లిరిక్స్ దీన్ని చేసుకుని తర్వాత అది చేద్దాం. ఫస్ట్ చెప్పిన ట్యూన్. ఓకే కదా. ఓకే. అలాగే ఇప్పుడు మన జానపదాలు ఇటువంటివన్నీ వస్తున్నాయి. అలాగే మందుబాబు గురించి కూడా వాడే చేద్దాం అనుకున్నాను. అంటే మందుబాబు గురించి చెయ్యాలని లేదు. ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే లవ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే మన దగ్గరలో ఉన్న స్టూడియోలో ఎక్కడైనా చూస్తే మనల్ని ఫోక్ సాంగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాటికి కూడా బాగా మ్యూజిక్ ఇస్తున్నారు. అందుకని మనం ఫోక్ సాంగ్స్ రాయాలనుకుని ఆ విధంగా వచ్చాం అన్నమాట ఫోక్ సాంగ్స్కి. అంటే రీసెంట్గా దారిలో పోతుంటే ఇప్పుడు మన ఎవరైనా డ్రింక్ చేస్తుంటే వాళ్ళు తాగే వాళ్ళంతా నిజమే చెప్తారు. వాళ్ళతో కొద్దిగా ఫన్నీగా ఉంటుంది అనమాట ఏదైనా. అందుకని ఆ థీమ్ మందుబాబుల గురించి ఏదైనా రాద్దాం అనేసి వాళ్ళకు కోడింగ్ ఉందన్నమాట. మన ఉత్తరాంధ్రలో సీసలం గుడి అంటారు. వైట్ సోప్ అయినా బాక్స్ అయినా ఆ ఒక్క పదాన్ని పట్టుకొని సాంగ్ రాద్దాం. ఇంకా వీళ్ళ గురించి ఏదైనా సారా గురించి ఎలా సారా పాటలు ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. అలా కాకుండా ఈ పదాన్ని తీసుకుని రాద్దామని చేద్దామని చేస్తున్నాను. అదొక నోట్ వచ్చింది. సీసాలం గుడి అదే ఒక పదాన్ని తీసుకొని చెయ్యాలి అని చేద్దాం అనుకున్నాను. అప్పటికప్పుడు ఫోక్ సాంగ్స్ అయితే బాగుంటాయని అప్పటికప్పుడు రాసుకొని ఒక ఈ సాంగ్ రాయడానికి 3 hours పట్టింది. కాకపోతే దీన్ని డెవలప్ చేయలేదు. ఇవన్నీ రాకముందు దీన్ని డెవలప్ చేయలేదు కాబట్టి రాయడం అయితే రాసుకున్నాను. ఆ పదాన్ని పట్టుకుని ఏ ట్యూన్ గుర్తుంది? ఆ ట్యూన్ ఎలాగంటే ఎలా ఉంటుంది చూడండి నాకు. ఎలా ఉంటుంది అంటే మనం 90 లేదా ఎక్కువ 90 అని అంటారు మన అందరూ. అంటే మనకు కూడా తెలియదు ఏం లేదు తీసుకున్నాం.
అందుకే అదే తీసుకోండి 90 అని. అదే పదం యూజ్ చేసాం ఎక్కువగా. ఉమ్. ఇవి నిమ్మలంగా ఉండరా అంటే నిమ్మలంగా ఉంటుంటే మన భాషలో మన ఏరియా ప్రాంతవాసులు నెమ్మదిగా ఉండరా, నిదానం, నెమ్మది అని అర్థం వస్తుంది. అందుకని ఆ పదం తీసుకోవడం జరిగిందే. 90 అంటే స్టార్టింగ్ అనమాట. అది మోతదేమో వాళ్ళకి తెలియదు. అంతకంటే ఇంకా ఎక్కువైన కొద్దీ ఇంకా మన ఎక్స్ట్రా టెన్షన్ రేజ్ అయిపోతుంటారు అనమాట. ఆ విధంగా థీమ్ ఉంటుంది. కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు డ్రింకింగ్ ఎలా ఎంజాయ్ చేస్తారో, చేసాక వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో, ముందు బిహేవియర్ ఎలా ఉంటుందో, దానికి అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో, దీన్ని ఆ థీమ్ ఆ మెసేజ్ని తీసుకొని జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా రాశాను అన్నమాట. ఎలా వస్తుందంటే నవ్వి ఎర్రా నిమ్మలంగా ఉండరా, ఉల్లు తాగరా, ఉల్లిలాగా మారరా, వాళ్ళు తీసుకున్న స్టఫ్ అవ్వచ్చు. నెక్స్ట్ దాన్ని చేసుకుంటారు కదా అరేంజ్మెంట్స్, ముందు తాగిన తర్వాత ఎలా ఉంటారో, తాగినప్పుడు ఎలా ఉంటారో, ఈ విధంగా మొత్తం వస్తుంది అన్నమాట. ఒకసారి నేను తీసుకున్నా ఎలా ఉంటుందండి. నవ్వి ఎర్రా నిమ్మలంగా ఉండరా, ఉల్లు తాగరా, ఉల్లిలాగా మారరా, నవ్వి ఎర్రా నిమ్మలంగా ఉండరా, ఉల్లు తాగరా, ఉల్లిలాగా మారరా, చేసాలమ్మ గుడి సెక్రటరీ కావాలి తడి, అదే మాకు పడి అయితే సలాం కొట్టు మరి అంటే ఇంకా వాళ్ళకి అదే సర్వం ఇంకా. అందుకని అలా రాయడం జరిగింది అనమాట. మరొకటి ఎలా అంటే చేసాలమ్మ గుడి సెక్రటరీ కావాలి తడి, అదే మాకు పడి అయితే సలాం కొట్టు మరి. మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకైతే చెప్తాను. 90 రకాల నుంచి తీసుకో. ఓకేనా? ఓకే. 90 ఎర్రా నిమ్మలంగా ఉండరా, ఉల్లు తాగరా, ఉల్లిలాగా మారరా, 90 ఎర్రా నిమ్మలంగా ఉండరా, ఉల్లు తాగరా, ఉల్లిలాగా మారరా, సీసాలమ్మ గుడి సెక్రటరీ కావాలి తడి, అదే మాకు బడి అయితే సలాం కొట్టు మరి. సీసాలమ్మ గుడి సెక్రటరీ కావాలి తడి, అదే మాకు బడి అయితే సలాం కొట్టు మరి. మళ్ళీ పాల టచింగ్ అవుతుంది. 90 ఎర్రా నిమ్మలంగా ఉండరా, ఉల్లు తాగరా, ఉల్లిలాగా మారరా. ఇది మనకి చర్మలు ఎన్ని ఉండాలి అంటావు? నెక్స్ట్ వాళ్ళు ఎలా అంటే ఐడియా ఉందా? ఉంది. మొత్తం ట్యూన్ ఇంకా ఇలా ఇలా రిపీట్ అవుతుంటుంది. మధ్యలో చిన్న చేంజ్ ఉంటుంది. లిరిక్స్ రాసుకున్నా సాంగ్ లిరిక్స్ మొత్తం రాసాను. ఒక 2 చరణాల వరకు రాసుకున్నాను. ఇంకో 2 చరణాలు కానీ ఒక చరణం కానీ యాడ్ చేయడం. నీకేం గుర్తున్నాయి? అంటే వీళ్ళు వెళ్ళడం ఎలా వెళ్తారో వైన్ షాప్కి, అదే సీసాలం గుడి అనుకొని వాళ్ళు సీక్రెట్ కోడింగ్ ఉంటారు కదా, సీసాలం గుడికి వెళ్దాం వస్తావా అని. వాళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట. రెండో ఛానల్ కాదు, రెండో ఛానల్ చెప్తాను నేను రాసుకున్నట్టు అయితే. ఇప్పుడు మన సైడ్ అయితే గొడవ అంటారు, తెలంగాణ సైడ్ అయితే లొల్లి అంటారు. కాబట్టి మనకి హృదయం పరంగా ఉండాలని ఆ పదాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. లొల్లి జరిగితే గుండె జల్లు అంటుంది, మందు తాగితే కొద్దిగా ధైర్యం వస్తుంది కదా, ఆ విధంగా యాడ్ చేయాలి. ఒడి చల్లబడుతుంది, గుండె గల్లు ఉంటుంది, ఒడి చల్లబడుతుంది, బాగా వెళ్ళిపోదాము, దాని వద్దాము, నెక్స్ట్ చెప్పాం కదా బాగా వెళ్ళిపోదాము, దానికి వస్తాము. ఇప్పుడు చొక్క వేసుకున్నాం, ముక్కలు అనుకున్నా అంటే స్టఫ్ కింద అవుతుంది కదా, స్టఫ్ ఒక్కొక్కరు తీసుకుంటారు అనమాట. ఆ విధంగా యాడ్ చేయడం వచ్చింది. నెక్స్ట్ ఇది అందరూ దాని ముందు ఒకటే కదా, లేనోడని ఎవడైనా
జివ్వుమంటది గొంతులు పడితే అదే సొత్తుకుంటది బాగుంటుందన్నమాట. మనకు జివ్వుమంటది సొత్తు పడితే అదే సొత్తుకుంటది. ఒకసారి రాసుకోండి లైన్స్. రికార్డ్ చేద్దాం, రికార్డ్ చేసి రికార్డ్ చేసుకుంటాం. ఇంకో చాలా ఉంటుంది. రెండో చరణం రేపు స్టఫ్ గురించి ఒక తీసుకున్నాను. అది ఎలా కావాలంటే ఆల్రెడీ చుక్క ముక్కని వాడేసాము. ఇంకా కొద్దిగా బెటర్గా ఉండాలి. స్టఫ్ ఏది తీసుకుంటున్నారో అది. అయితే మరి పల్లెటూరు దగ్గర ఉండాలి. స్టఫ్ ఉన్నట్టుగా ఏ ఉండకూడదు. ఒకప్పుడే ఏ స్టఫ్ తీసుకున్నారు ఈ కళ్ళు తాగినప్పుడు తాగిపల్లి ఏ కళ్ళు తాగారు కదా, వాటితో ఏ స్టఫ్ తీసుకుంటారు కొద్దిగా నాటుగా ఉండాలి అన్నమాట. మరి ఇప్పుడు ట్రెండీగా కాకుండా అలా ఉండాలి. ఉప్పు చేప బాగా ఉంటుంది. ఒకసారి అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంటికి వెళ్తే నాకు తెలిసిపోతుంది ఆరు అంతా కళ్ళు ముక్కలు చక్కగానే పక్కన ఉంది. పక్కన ఉంది చక్కగానే చక్కగానే పక్కన ఉందా పక్కన చక్కగా ఉంది. చక్కగా పక్కన ఉంది. ఎటు నుంచి బాగుంటుంది. చక్కగానే పక్కన ఉందని అర్థం. ఓకే. ఉండగలు ఒకసారి ఉండగలు ముందు సేవ ముందు దాని ముందు సారా సీస సారా కారాకి సారా సీస కారాకి చక్కగానే పక్కన ఉంది. ఒకసారి పెట్టుకో మళ్ళీ పోయితే కళ్ళు ఉప్పు సేవ ముద్దుగా ముందు ఉంది. కళ్ళు ఉప్పు సేవ ముందు దాని ముందు ఉంది. సారా సీసకారా కింది చక్కగానే పక్కన ఉంది. నటి వేయరా నిమ్మలంక ఉండరా పుల్లు తాగరా పుల్లిలాగా మారరా సీసాలమ్మ గుడి సిగరెట్ కావాలి కానీ అదే మనకు గడి అయితే సలాం కొట్టు మరి సీసాలమ్మ గుడి సిగరెట్ కావాలి కానీ అదే మనకు గడి అయితే సలాం కొట్టు మరి. ఓకే ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, అది రికార్డ్ చేసుకో. రికార్డ్ ఉంది కదా, అది అలా పెట్టి ఛానల్ 3 అని పెట్టుకో. లేకపోతే ఇది బాగానే వస్తుంది. లిరిక్స్ ఇది బాగానే ఉంది. దీన్ని 3 చేద్దాం. దీని ముందు ఏమనుకున్నాం నోడు లేనోడు అది తప్పేమో. నోడు లేనోడు మంచోడు చెడ్డోడు. మంచోడు చెడ్డోడు ముందు ముందు ఒకే దీంట్లో ఏది అది పెట్టాము. ఇంకా ఛానల్ ఉంటే బాగుంటుందా లేకపోతే సరిపోతా? మొత్తం 3 అవుతాయి కదా. 3 అయిపోతున్నాయి. ఏం పెట్టడం ఇంకొక ఛానల్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. హిందీ అయిపోతా లేదా ట్రాక్ వైపు మనం చూసుకున్నాం. కాకపోతే అరేంజ్ చేసి ఉంచుకున్నాం. ఓకే, మనకి మ్యూజిక్ ట్రాక్ వచ్చిన తర్వాత అదే కంపోజ్ చేశాక ఎక్స్ట్రా అవుతుందంటే దాన్ని తీసేద్దాం. లేకపోతే ఉందంటే ఉంచుదాం. సారా సీస కారాకి చక్కగానే పక్కన ఉంది. ముంతకలు ముద్దుగానే ముందుంది. అది ఫస్ట్ లైన్ రావాలి, సెకండ్ లైన్ రావాలి. సారా సీస కారాకి చక్కగానే పక్కన ఉంది. ఇది 2 అది ఫస్ట్ రావాలి. ముంతకలు ఉప్పు శాతం ముద్దుగానే ముందు ఉంది. సారా సీస కారాకి చక్కగానే పక్కన ఉంది.
చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవి ట్యూన్స్ ఈ రోజుకి. సపోర్ట్ చేయండి, ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి వీడియోస్ ట్యూన్స్ అనేది కూడా కామెంట్ చేయండి. ఈ ట్యూన్స్ అనేవి రికార్డ్ చేస్తున్నాం, మేకింగ్లో ఉన్నట్టే కొద్దిగా రాసుకుంటున్నాం. త్వరలోనే మేము ముందుకు ఒక మంచి జానపదంతో రాబోతాం. ఏదో ఒకసారి ఈ 2 ట్యూన్లో ఏదో ఒక సాంగ్తో రాబోతాం. ఏదైతే ముందుగా బాగుంటుందో, అదే ఏ సాంగ్ అయితే బాగుంటుందో మా టీంతో అనుకొని ఆ సాంగ్ రిలీజ్ చేస్తాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఎప్పుడు మీ సపోర్ట్ మాపై మేము చేసే కష్టానికి ప్రయత్నానికి ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాం. మీ అభిమానం ప్రోత్సాహం ఇప్పుడు మాత్రమే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సత్యసాంగం రెడ్డి, అలాగే మా ఫ్రెండ్ కృష్ణ ధమర్ సింగ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.